టీవీ యాక్ట్రెస్ అమూల్య గౌడ కన్నడ నటి అయినప్పటికీ గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీనా క్యారెక్టర్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. అయితే బాలు మీనా క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో సీరియల్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఎలాంటి సీన్స్ అయినా అద్భుతంగా పండించే అమూల్య గౌడ రొమాంటిక్ సీన్లు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పుకొచ్చింది. 8 ఏళ్లుగా నేను సీరియల్స్ చేస్తున్నాను. తెలుగులో మొదట కార్తీక దీపం సీరియల్ చేశాను. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మంచి ఆఫర్ రావడంతో ఈ సీరియల్లో నటిస్తున్నాను. నటనకి భాషా భేదం ఉండకూడదు. రొమాంటిక్ సీన్స్ అంటే మాత్రం నాకు అస్సలు నచ్చవు. రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు అందరూ సెట్స్లో ఎలా ఉంటారంటే మిగతా సీన్స్ అంటే సెట్స్లో ఉన్న వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, కానీ రొమాంటిక్ సీన్స్ అనేటప్పటికీ అందరూ కళ్ళప్పగించి అలానే చూస్తారు. నాకు అసలే రొమాంటిక్ సీన్స్ అంటే ఇష్టం ఉండవు, కానీ వాళ్ళంతా అలా చూస్తుంటే ఎక్స్ప్రెషన్స్ రావడం కూడా కష్టమవుతుంది అని చెప్పుకొచ్చింది అమూల్య. అలానే షూటింగ్స్ చేసే టైంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని కూడా తెలియజేసింది. మొదట కన్నడలో సీరియల్స్ చేయడంతో, అలానే తన సొంత ఇల్లు కూడా బెంగళూరులో ఉండడంతో తనని రోజు ఒకరు హెరాస్ చేసేవాడని, తనని పెళ్లి చేసుకోమని మెసేజెస్ కాల్స్ చేస్తూ ఇబ్బంది పెట్టడంతో అవన్నీ కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించేవి. వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేయడంతో వారు వచ్చి తనని తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టారని అమూల్య గౌడ చెప్పుకొచ్చింది. అది తన లైఫ్లో ఒక బ్యాడ్ న్యూస్ అని, ప్రస్తుతం కన్నడలో ఇక ఆఫర్స్ ఒప్పుకోవడం లేదు, తెలుగులో గుండె నిండా గుడిగంటలు సీరియల్లో నటిస్తున్నాను అని చెప్పుకొచ్చింది అమూల్య. మరి గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీనా యాక్టింగ్ మీకు ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.